నేను మీ డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిషన్ జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్. మనం ఇవాళ భుజం నొప్పికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఉపశమనం వస్తుంది అనేది మనం టాపిక్ మీద ఇవాళ చెప్తున్నాము. దీంట్లో మనము ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, మినిమం ఒక 6 to 7 ఎక్సర్సైజెస్ మనం ఇంట్లో చేయగలిగితే మన భుజం నొప్పి అనేది దాదాపుగా మనకు నార్మల్ అయిపోతుంది. అట్లాగే దాంతోపాటు చిన్న చిన్న మెడికేషన్స్ అవి వేసుకుంటే ఇంట్లోనే మనకు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకటి మనం చేసే 3 ఎక్సర్సైజెస్ జస్ట్ మనము ఒక గోడ కానీ లేకపోతే ఏదైనా చైర్ కానీ అలాంటివి ఉంటే దగ్గరలో వాటిని జస్ట్ ఒక రైట్ హ్యాండ్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, మనకి ఏది ప్రాబ్లం ఉంటుందో అది ఆ సైడ్, మన ప్రాబ్లం లేని చోట సైడ్ మనం పట్టుకోవాలి. ఇక ప్రాబ్లం ఉన్న హ్యాండ్ని మనము, ఇప్పుడు నాకు రైట్ నార్మల్ ఉంది, లెఫ్ట్ ప్రాబ్లం ఉంది, నేను రైట్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకుంటున్నా, జస్ట్ బెండ్ అవుతున్నాను. బెండ్ అయి జస్ట్ కొంచెం దూరం తీసుకోవాలి. మనం ఏదైతే పట్టుకుంటున్నామో జస్ట్ ముందుకు బెండ్ అయి జస్ట్ ఈ పెండ్యులార్ మూమెంట్ చేస్తే సరిపోతుంది. ఇట్లా పెండ్యులార్ మూమెంట్ జస్ట్ మనము పెండ్యులంలానే జస్ట్ ఊపాలా చెయ్యి అంతే. నెక్స్ట్ ఇది కనీసం ఒక 30 టైమ్స్, మనము 30 to 50 టైమ్స్ కూడా చేయవచ్చు జస్ట్ ఊపడమే. అట్లాగే సైడ్, ఇప్పుడు ఇది సైడ్ వేస్, రైట్, ఇది సైడ్ వేస్ ప్లస్ ఇలాగే ఆపోజిట్ సైడ్ డైరెక్షన్లో ప్లస్ రొటేషన్ మూమెంట్స్, అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో రొటేషన్స్, రైట్. ఈ 4 ఎక్సర్సైజెస్ జస్ట్ ఒకే పొజిషన్లో నిలబడి మనము ఏదైతే అఫెక్టెడ్ హ్యాండ్ ఉందో దానితో మనము చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ జస్ట్ మనము అదే ఒక గోడ దగ్గర నిల్చొని, గోడ దగ్గర జస్ట్ మనము గోడకి ఆపోజిట్లో నిలబడి మన హ్యాండ్ ఎల్బో ఫ్లెక్స్ కాకుండా స్ట్రెయిట్గా పెట్టుకోవాలి. గోడ దగ్గర మన హైట్కి ఈక్వల్గా మన హ్యాండ్ని పెట్టుకొని ఆ తర్వాత జస్ట్ మనం ఒక లెగ్ ఇలా పెట్టుకొని కొంచెం ఒక లెగ్ ముందు ఒకటి వెనక పెట్టుకొని జస్ట్ స్ట్రెచ్ అయితే చాలు. జస్ట్ పైకి ఇది స్లైడ్ అవుతూ మనం స్ట్రెచ్ అవ్వాలి. ఎంత స్ట్రెచ్ అవ్వగలిగితే అంత బెటర్. అట్లాగే 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ సేమ్ 10 సెకండ్స్ స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ స్ట్రెచ్. ఎంత స్ట్రెచ్ అవ్వగలిగితే అంత బెటర్, ఎంత అయితే అంత. అట్లా అనేసి ఎక్కువ చేసి కింద పడిపోవడానికి ప్రయత్నం చేయకూడదు, చాలా జాగ్రత్తగా గ్రేడెడ్గా చేయాలి. మళ్ళీ సేమ్ బ్యాక్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆపోజిట్లో నిల్చొని చేసినాము, ఇప్పుడు చేసేది సైడ్ నిల్చొని. జస్ట్ సైడ్ ఒక లెగ్ జస్ట్ దగ్గర, ఇంకో లెగ్ కొంచెం దూరము. అట్లాగే ఇప్పుడు కూడా ఈ ఎల్బో బెండ్ అవ్వకుండా జస్ట్ సేమ్ గోడకి ప్రెస్ అవ్వడమే. ఇక ప్రెస్ అయ్యి జస్ట్ ఇప్పుడు సైడ్ బెండింగ్ జస్ట్ ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ సేమ్ పైకి స్లైడ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. సేమ్ అలాగే 10 సెకండ్స్ 5 సెకండ్స్ రిలాక్స్. ఇట్లా సైడ్ బెండింగ్తో స్లైడ్ అయ్యి కూడా మనము ఈ ఎక్సర్సైజ్, ఇది ఆల్మోస్ట్ ఇది 6వ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంటర్నల్ రొటేషన్ అంటాము. ఒక చిన్న తాడు ఎక్కడైనా మన ఇంట్లో పుల్లి లాంటిది కానీ లేకపోతే ఏదైనా చిన్న విండోస్ కానీ లేకపోతే చైర్స్ కానీ ఏదైనా స్టేబుల్గా ఉండే వాటికి మనం జస్ట్ ఒక తాడులా వేసుకొని ఏ సైడ్ అయితే మనకు ప్రాబ్లం ఉంటుందో ఆ చేయితో పట్టుకొని మనము జస్ట్ మన బాడీని రొటేట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటికల్లీ మన హ్యాండ్ అనేది ఇంటర్నల్ రొటేషన్లో వెళ్ళిపోతుంది. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ అగైన్ రిలాక్స్ పొజిషన్కి వచ్చేయాలి. మళ్ళీ జస్ట్ రొటేట్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ సేమ్ జస్ట్ మనం మన బాడీ రొటేట్ చేస్తే చాలు. మళ్ళీ 5 సెకండ్స్ రిలాక్స్.
రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. మనకి ఏదైతే డిసీజ్డ్ లింబ్ ఉంటుందో దానితో పట్టుకొని మన బాడీని టర్న్ చేస్తే సరిపోతుంది. ఇవి 7 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనము ఇంట్లోనే చేసుకుంటే ఆల్మోస్ట్ మన ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ మనము ఎక్కడా వెళ్ళకుండా మన ఇంట్లోనే మన భుజం నొప్పిని చాలా వరకు రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచుకోవచ్చు, అలాగే నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు.